నేను ఎంజీ రావు ఎం గంగాధర్ రావుని. నేను రాజమండ్రి నియోజకవర్గం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడి ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఒక దేశంలోనే కనీ విని ఎరిగిన విధంగా అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లీ ఐ హ్యావ్ రిలీజ్డ్ ఎ మేనిఫెస్టో ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ వే. మీకు తెలుసు, కనీ విని ఎరుగిన రీతిలో మేనిఫెస్టో అంటే ఒక పార్లమెంటు నియోజకవర్గం అనేది 2500 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉందండి. అది రాజమండ్రి. అది కొన్ని దేశాల కంటే పెద్ద స్థాయిలో ఉంటాయి, అన్ని వనరులు ఉంటాయి. ఒక మినీ భారతదేశాన్ని మనం అక్కడ చూసుకోవచ్చు. అలాంటి నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహించబోతున్న నియోజకవర్గం నుంచి నేను దాని కొరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఆ మేనిఫెస్టోలో భాగంగా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఉద్యోగార్థుల కోసం, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాసు కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం వెతుక్కుంటారో వాళ్ళు ప్రధానంగా మీకు తెలుసు, ఒక కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీ నుంచి ఒక ఐఏఎస్ స్థాయి వరకు ఎగ్జామ్స్. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సిడిఎస్సి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఉంటుందండి. ఆ విధంగా ఆర్బీఐ, బ్యాంకింగ్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ అంటే సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, ఇప్పుడు వాలంటీరు, అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్ఐలు, ఇలా ఎన్నో రకాల వందలాది సర్వీసులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్. అంటే ఏ అభ్యర్థికైనా మొట్టమొదటిగా వెతికేది గవర్నమెంట్ జాబ్. మీకు తెలుసు దానికి ఉన్న విశిష్టత. అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఎన్నో డజన్ల కొద్దీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, డజన్ల కొద్దీ బీటెక్ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్, 10th కంప్లీట్ చేసి లక్షలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో, అంటే 35 దాకా ఏ కన్సెషన్స్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ వీక్ వరకు, అంటే 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు పూర్తి చేసుకున్న అభ్యర్థులే 150,000 వరకు ఉంటారు ఇప్పుడు వరకు అనేది ఒక అంచనా నేను వేశాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం వేలాది మంది స్టూడెంట్లు బయటకు వస్తున్నారు. వీళ్ళందరికీ మొట్టమొదటి ప్రయారిటీ గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి నేను ఎంపీగా గెలిస్తే నేను ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని 2 ఎకరాల స్థలంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ 3 ఐఏఎస్ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. అదే పసివేదల, కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో నేను పుట్టాను. పసివేదల్లోనే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ కొవ్వూరు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ కూడా రాని ఒక మామూలుగా ఉండి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి 18 గంటలు చదువుకున్న తర్వాత ఢిల్లీ, హైదరాబాద్లో కోచింగ్ తీసుకుని ఇంకా విద్యను ఉన్నతంగా చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ ఒకటి కొట్టుకుని ఆ ఏజ్లోనే తర్వాత నేను ప్రారంభించాను. అప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూలు 3 ఐఏఎస్ ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరిగింది. 7 మెయిన్స్లు రాశాను, 7 ప్రిలిమ్స్లు క్లియర్ చేశాను. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ ఐఏఎస్ ఫ్యాకల్టీ ఫర్ ద లాస్ట్ 12 years అండి. గవర్నమెంట్ జాబ్తో పాటు నేను చేస్తూ ఉంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్సీ రెడ్డి అని, ఇప్పుడు ఢిల్లీలో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, నెక్స్ట్ ఇలా కొన్ని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తూ ఉంటాను. కాబట్టి దీని మీద కంప్లీట్ ఒపీనియన్ ఉంది గవర్నమెంట్ జాబ్స్ కోసం. నేను వందలాది మందిని తయారు చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ని చేసిన ఎలక్షన్లో ఉద్యోగార్థుల కోసం, అంటే దోజ్ హూ వాంట్ గవర్నమెంట్ జాబ్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ జాబ్ తర్వాత మాట్లాడదాం, గవర్నమెంట్ జాబ్ కోసం నేను 2 ఎకరాల సైట్లో ఈ ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదంతా ఫ్రీగా ఉండేలా చూస్తాను. తర్వాత రెండోది ఏంటంటే ఇందులో మీకు ఐఏఎస్ నుండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ నుండి, అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి, సెంట్రల్ సర్వీసెస్ నుండి, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఎగ్జామ్స్ కోసం ఇక్కడ ఉంటుంది. మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఉంటుంది, అందులో నోటిఫికేషన్స్ పడే ప్రతి ఎగ్జామ్కి కోచింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక విధంగా ప్రిపేర్ అవుతే అన్ని జాబులకి మీరు రాయగలుగుతారు. ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం 10,000 మంది స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. ఇది ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. అది పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, అది కూడా రాజమండ్రిలో. తర్వాత ప్రతి సంవత్సరం 1000 మంది గవర్నమెంట్ జాబులు కొట్టేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇది నాకు ఈ వెసులుబాటు ఉండదు, దీని మీద పూర్తి అవగాహన ఉండడం వల్ల దీనికి నేను పక్కా ప్రణాళికతో నేను వస్తున్నాను. అందువల్ల విద్యార్థులు మీరు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఎవరు ఉంటారో వాళ్ళందరినీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరందరూ నన్ను గెలవడానికి ప్రయత్నం చేయండి. నేను 3వ తరం రాజకీయాలకు వస్తున్నాను. ఓకే, మీకు ఒకటే చెప్తున్నాను, మీ ఓటుకి నేను వెల కట్టలేను.
ఐ కాంట్ అనమాట. మీ ఓటుకి నేను వెల కట్టలేను. మీ ఓటుకి అంటే ఐ కాంట్ గివ్ ఎనీ కాస్ట్, ఐ కాంట్ గివ్ కాస్ట్ టు యువర్ ఓట్ అండి. కానీ మీ ఓటుకి నేను విలువ ఇవ్వగలుగుతాను. ముఖ్యంగా ఉద్యోగార్థులు చాలా ఇంపార్టెంట్, విద్యార్థులు ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 10,000 మందికి కోచింగ్ ఉంటుంది. ఎంజీ రావు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని ఇందులో కూడా మీకు ఉంటుంది. పరివర్తన ఇండియా ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. దీని బ్రాంచ్ అక్కడ పెట్టేస్తాను, నేనే ఉంటాను రాజమండ్రిలో. ఓకే, కాబట్టి మీకు ఐఏఎస్ అనేది అఖిల భారత సర్వీసులో ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ నాకు తెలుసు. చాలా ఫ్యాకల్టీ నేను తీసుకొచ్చి ఆల్ ఇండియా ఫ్యాకల్టీస్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 100 మంది ఫ్యాకల్టీకి నేను జాబ్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ ఫ్యాకల్టీలు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ ఆన్లైన్ ఆఫ్లైన్ టేకప్ చేస్తారు, వివిధ ఎగ్జామ్స్ని టేకప్ చేస్తారు, ఇంక్లూడ్ పర్సనల్ డెవలప్మెంట్, జాబ్ కోచింగ్ అని. ఆ విధంగా అంటే ఇంటరు డిగ్రీ స్థాయి నుండే మీకు కోచింగ్ లభిస్తుంది. ఇంటర్ డిగ్రీ స్థాయి బీటెక్ చదివే ప్రతి వాళ్ళు అక్కడ కోచింగ్ సదుపాయాన్ని వినియోగించుకుని బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికే మీకు ఉద్యోగం వేటలో మీరు విజయం సాధించేటట్టు నేను అక్కడ చేస్తాను. ఇదే రాజమండ్రి ప్రాంతం నుంచి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఉన్నారు. వాళ్ళ సహకారం నేను తీసుకుంటా. ఎంతోమంది నాకు ఉన్నారు. ఇందులో ఐఏఎస్లు కూడా మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను ఏర్పాటు చేస్తాను. మా ఫ్రెండ్స్లు ఉన్న వాళ్ళలోనే ఇప్పుడు నేను రావడానికి కారకులైన ఐఏఎస్, ఐపీఎస్లే నేను అక్కడికి ఉపయోగిస్తాను. అర్థమైందండి? సో ఈ విధంగా ఏంటంటే నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. రాజమండ్రిలో నేను చెప్తున్నా కదండి, నాకు 800 రూపాయలు లేక నేను డిగ్రీ ఆర్ట్ కాలేజీలో రాజమండ్రిలో చదివేటప్పుడు జాబ్ ఫ్రీ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్కి వెళ్ళలేకపోయినప్పుడు 800 అడిగారు ఒకళ్ళు. సో నేను తర్వాత వచ్చి ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యపడి అదే ఇంగ్లీష్లో నేను అదే ఇంగ్లీష్ని అంటే టోటల్లీ ఐ వాట్ గ్రిప్ ఆన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అదే ఇంగ్లీష్తో నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఐఎమ్ సో పవర్ఫుల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నో. నేను ఒక బుక్కులు కూడా పబ్లిష్ అవ్వబోతున్నాయి. సో నేను కష్టపడినట్టు ఇంకొకరు కష్టపడకూడదు. మీకు లాంగ్వేజ్కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ జాబ్ ఇన్స్టిట్యూట్ చూడండి. ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతే ఏ జాబ్ అయినా కొట్టగలుగుతారు మీరు. సో అలాగే గ్రూప్ 1 కొట్టాలంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వకూడదు. గ్రూప్ 1 సివిల్స్లో స్థాయి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలు ఏదైనా వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు టోటల్ గైడెన్స్ లభిస్తుంది. ప్రీ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మీకు అక్కడ ఉంటుంది. సో సకల సదుపాయాలు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఆల్ జాబ్స్ సెంట్రల్ అన్నిటితో మీకు 2 ఎకరాల సైట్లో నేను రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. విద్యార్థులు దయచేసి నా విజయానికి పాటుపడండి. ఇది సామాన్యం కాదు, దేశ సేవకు మాత్రమే నేను పరిపూర్ణంగా వస్తున్నా. మీకు తెలిసి ఇంతటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో నాలంటోడు అక్కడికి వస్తున్నాడు. ఒక గ్రూప్ 1 స్థాయి జాబ్ను వదిలేసి నేను అక్కడికి వస్తున్నాను 44 సంవత్సరాల వయసులో. సో నా విజయానికి పూర్తిగా సహకరించండి. ఈ ఫ్రీ జాబ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నేను అక్కడ పెట్టబోతున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకుని చాలామంది కూడా మీకు నేను పెడతాను అని వస్తారు. కానీ ఇంతటి అనుభవం ఇది మీకు వేరే వాళ్ళ దగ్గర లభించదు. సో డోంట్ బిలీవ్ ఇన్ అదర్స్. మీకు తెలుసు ఎలా ఉంటాయో. వాట్ ఎవర్ ఐఎమ్ ప్రామిసింగ్, నేను ఏదైనా మీకు ప్రామిస్ చేస్తే అది తూచా తప్పకుండా మళ్ళీ జరిగిద్ది అనమాట. ఈ విషయంలో ఎటువంటి ప్రసక్తి లేదు. సో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నేను రాజమండ్రిలో పెడుతున్నా. ఇది నేను ఒక ప్రధానమైన ఆశయాల్లో, మేనిఫెస్టో ఆశయాల్లో దీన్ని పెడుతున్నాను. ఓకే, నా విజయానికి సహకరించండి విద్యార్థులు. మీరు ఈ వీడియోని ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు షేర్ చేయండి. దీన్ని వదలకుండా షేర్ చేసి నా ఈ విషయాన్ని అందరికీ ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియటట్టు చేయండి. సో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 25 లక్షల జనాభా సుమారు ఉంటే అందులో 1,50,000 మంది వరకు డిగ్రీలు, ఇంటర్మీడియట్లు కంప్లీట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రతి సంవత్సరం 1000 గవర్నమెంట్ జాబులు టార్గెట్, 10,000 మందికి కోచింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. 2 ఎకరాల సైట్లో రాజమండ్రి ప్రాంతంలో నేను దాన్ని అభివృద్ధి చేస్తాను. నేను ఎంపీ అయిన పక్షంలో ఒక 6 నెలల్లోనే ఈ జాబ్ ఇన్స్టిట్యూట్ నేను ప్రధానంగా పెట్టదలిచాను. థ్యాంక్ యూ వెరీ మచ్.